IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కొండ చర్యలు విరిగిపడిన విషాద ఘటనలో మృతుల సంఖ్య 358కి చేరింది. మరో 206 మంది ఆచూకీ గల్లంతైంది. చెలియార్ నదిలో లభ్యమైన మృతదేహాలు, శరీర భాగాల్ని గుర్తించడం కష్టంగా మారింది. మృతుల్లో 67 మందిని గుర్తించాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 218 మృతదేహాల్ని వెలికితీశారు. ఇందులో 87 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 30 మంది చిన్నారులను గుర్తించారు. సహాయక బృందాలు ప్రతి ఇంచు గాలిస్తున్నాయి. కాల్పెట్ట ఫారెస్ట్ ఆఫీసర్ కె హషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలను తెగించి సైతం ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించింది. అటవీ ప్రాంతంలో ఓ లోయకు ఎదురుగా ఉన్న కొండపై గిరిజన కుటుంబం చిక్కుకోగా 4.5 గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో రెస్క్యూ బృందం కొండపైకి చేరుకుని గిరిజన కుటుంబాన్ని కాపాడింది. విపత్తులో ప్రాణాలు కాపాడుకునేందుకు యుద్ధమే చేయాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించి బాధితుల కోసం అక్కడొక టౌన్షిప్ నిర్మిస్తామని తెలిపారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సాయం అందుతోందని చెప్పారు. మరోవైపు కేరళకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ముందుకు వస్తున్నారని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఓ ఉన్నతాధికారి నేతృత్వంలో హెల్ప్ ఫర్ వైనాడ్ సెల్ ను ప్రారంభించినట్లు చెప్పారు. సంబంధిత అధికారులను సంప్రదించి విరాళాలు అందజేయాలన్నారు. వైనాడ్లో తీవ్రంగా నష్టపోయిన బాధితుల కోసం 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వైనాడ్ బాధితులకు అండగా ఉంటామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. బాధితుల కోసం ఓ టౌన్షిప్ నిర్మిస్తామని చెప్పారు. సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించి నిర్మాణం చేపడతామని తెలిపారు.